మనము స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 1884 సంవత్సరాంతరం నుండే శ్రీ రామకృష్ణ ఆరోగ్యం క్షీణించసాగింది. ఆయన పేరు కలకత్తా యావత్తు వ్యాపించడంతో జనము తండోపతండాలుగా ఆయన వద్దకు రాసాగారు. వచ్చిన వారందరితోనూ ఆయన మాట్లాడారు, పాడారు, నృత్యం చేశారు, పారవశ్య స్థితులలోకి వెళ్ళారు. ఇవి ఆయన ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు. ప్రాపంచికమైన దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ తమ వద్దకు వచ్చిన లోకులకు కించిత్తైనా తమ వలన సాంత్వన లభించే పక్షంలో అందుకోసం ఏది చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు. 1885 వేసవి కాలం ఎండ ఎంతో తీక్ష్ణంగా ఉన్నందువలన శ్రీరామకృష్ణులు ఐసు శీతల పానీయాలు కాస్త ఎక్కువగా సేవించారు. దాని పర్యవసానంగా ఆయన గొంతులో నొప్పి రాసాగింది. ఒక నెలలో ఆ నొప్పి ప్రకోపించింది, ఎక్కువైంది. వైద్యుని రప్పించారు. ఎక్కువగా మాట్లాడడం వలన, పాడడం వలన, పారవశ్య స్థితుల కారణంగాను గొంతులో రక్త ప్రసరణ అధికరించడంతో ఆ నొప్పి ఏర్పడిందని, కనుక వాటినన్నింటినీ ఆపివేయమని వైద్యులు సలహా ఇచ్చారు. రోజులు గడిచే కొద్దీ వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కాసాగింది. దాంతో శ్రీరామకృష్ణుల సంభాషణలు, పాటలు అన్నీ కూడా మోతాదును మించాయి. జూన్ నెల తర్వాత హఠాత్తుగా ఆయన గొంతులో రక్తం స్రవించింది. మామూలు గొంతు వ్రణమై ఉంటుందని భావించబడిన ఆయన రుగ్మత అంత సామాన్యమైనదిలా కనిపించలేదు. భక్తులు కలత చెందారు. ఎవరిని కేంద్రంగా చేసుకొని మనం ఆనందంలో తేలియాడుతున్నామో ఆయన మనలను వదిలి నిష్క్రమిస్తారని అనిపిస్తున్నది. నేను కొన్ని వైద్య గ్రంథాలు చదివాను, కొందరు వైద్య మిత్రులను సంప్రదించాను. వీటన్నింటి దృష్ట్యా చూడగా ఈ గొంతు వ్రణం క్రమంగా క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంది అని నరేంద్రుడు అన్నాడు. శ్రీరామకృష్ణులకు ఉత్కృష్ట వైద్య చికిత్స చేయించాలని భక్తులు నిర్ణయించారు. అందుకు తగిన సౌకర్యాలు దక్షిణేశ్వరంలో లేవు కనుక కలకత్తాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ ఇల్లు మరీ చిన్నది. దక్షిణేశ్వరంలో ఆరుబయట జీవించడానికి అలవాటు పడిన శ్రీరామకృష్ణులు ఆ చిన్న ఇంట్లో ఇమడలేక బాగా ఇబ్బందికి గురి కావడంతో షాంపుకూర్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణులకు ఉన్నతమైన చికిత్స చేయించడానికి భక్తులు చక్కని సౌకర్యాలు కల్పించారు. మాతృమూర్తి శ్రీ శారదాదేవి పథ్యపానాదుల బాధ్యత వహించారు. యువ శిష్యులు శ్రీరామకృష్ణులతో పాటు ఉండి సేవా శుశ్రూషలు చేస్తూ ఆయనను కంటికి రెప్పలా కాపాడసాగారు. శ్రీరామకృష్ణులు షాంపుకూరుకు వచ్చి 3 నెలలు గడిచిపోయాయి. వైద్యుల చికిత్స, మాతృదేవి పరిపోషణ, యువ శిష్యుల సేవా శుశ్రూషల ఫలితానికి విరుద్ధంగా ఆయన వ్యాధి రోజురోజుకి తీవ్రం కాసాగింది. మునుపు కాస్త సత్ఫలితాలను ఇచ్చిన మందులు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణ కారణంగానే వ్యాధి ప్రకోపిస్తున్నదని నిర్ధారణ చేసిన వైద్యులు నగర ప్రాంతాన్ని వదిలి బాగా విశాలంగా ఉండే నగర శివారులకు ఆయనను తరలిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు భక్తులు కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. 1885 డిసెంబర్ 11వ తేదీన శ్రీరామకృష్ణుల బసను అక్కడకు మార్చారు. రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ చెరగని స్థానం పొందింది. ఇక్కడ శ్రీరామకృష్ణులు దాదాపు 8 నెలలు గడిపారు. అద్భుతమైన ఆయన దివ్య జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితానికి ఒక ఆకృతి కల్పించి యువకులను అతడికి అప్పగించి రామకృష్ణ సంఘానికి అంకురార్పణ చేశారు. ఈ 8 నెలల్లో ఆ వ్యాధి క్రమంగా ప్రకోపించి ఆయన శరీరాన్ని కేవలం ఒక ఎముకల గూడుగా మార్చివేసింది. అయినప్పటికీ అచంచలమైన ఆయన మనస్సు వ్యాధిని, తద్వారా సంక్రమించిన నొప్పిని వైదొలుగా చేసింది. ఇక్కడ ఆయన శిష్యులకు, భక్తులకు అవసరానికి తగినట్లు విడివిడిగాను, కొన్ని సమయాల్లో సామూహికంగాను శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా నరేంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి ఉపదేశించారు. కొన్ని సందర్భాల్లో తలుపులు, కిటికీలు బిగించి అతడికి ప్రత్యేకంగా బోధించారు. ఆయన బోధించినదేమిటో నరేంద్రుడు ఎవరికీ వెల్లడించలేదు. కానీ యువకుల బాధ్యతను అప్పగించడం గురించి, వారికి శిక్షణ ఇవ్వడం గురించి ఆయన నరేంద్రతో చర్చించి ఉంటారని తక్కిన శిష్యులు భావించారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ
శ్రీరామకృష్ణుల కార్యకలాపాలు ఒక నిజాన్ని సూచించాయి. అది ఏంటిదంటే ఆయన ఇక ఎక్కువ రోజులు జీవించబోరనే నిజం. 1886 ప్రారంభంలో ఒకరోజు రాత్రి నరేంద్రుడు ఈ విషయాన్నే తక్కిన యువకులతో చర్చించి పడుకోవడానికి వెళ్ళాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. తన మాదిరే నిద్ర పట్టక పెద్ద గోపాల్, శరత్, కాళీ ప్రభృతులు మేల్కొని ఉండడం చూసి వారిని వెంటబెట్టుకొని తోటలో పచారులు చేయసాగాడు. నడుస్తూ ఇలా అన్నాడు: గురుదేవుల వ్యాధి తీవ్ర రూపం దాలుస్తున్నది. శరీరాన్ని ఆయన త్యజించగోరుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. ఆయనకు సేవ చేస్తూ ప్రార్థన ధ్యానాదులు అనుష్ఠించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి చేతనైనంత ఇప్పుడే ప్రయత్నించండి. ఆయన నిష్క్రమించిన తరువాత వాబోయి లాభం లేదు. కర్తవ్యాలన్నీ పూర్తి చేసిన తరువాత భగవంతుని ఆశ్రయించవచ్చునని తలచడం మూర్ఖత్వం. మనం కోరికలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి. నరేంద్రుడు ఉద్వేగపు వెల్లువలు మునిగిపోయినట్లు కానవచ్చాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. ప్రక్కనే ఉన్న కొన్ని ఎండు పుల్లలను చూసి అతడు, మన కోర్కెలను దగ్ధం చేయడానికి అగ్ని రగుల్చుదాం అన్నాడు. అంతా కలిసి ఎండు పుల్లలను సమీకరించి అగ్ని రగిలించారు. ఆ రాత్రి చీకటిలో అందరూ ప్రజ్వరిల్లుతున్న ఆ మంట చుట్టూ కూర్చున్నారు. తమ కోర్కెలను దగ్ధం చేస్తున్నట్లుగా భావించి ప్రతి ఒక్కరూ ఒక ఎండు పుల్లను ఆ అగ్నికి ఆవుతనిచ్చారు. పిదప ప్రశాంతంగా ధ్యానమగ్నులయ్యారు. ఆనాటి రాత్రి వారికి ఒక మహోన్నత రాత్రిగా భాసిల్లింది. శ్రీరామకృష్ణుల అంతిమ రోజులివి అని నరేంద్రుడు ఊరికే చెప్పలేదు. అతడికి వైద్యశాస్త్రంలో చక్కని పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఆధారంతోనే అలా చెప్పాడు. గురుదేవుల వ్యాధి గురించి చర్చించడానికి ఒకరోజు డాక్టర్ మహేంద్రరావు సర్కార్ను కలుసుకోవడానికి అతడు వెళ్ళాడు. ఈయనే శ్రీరామకృష్ణులకు చికిత్స చేస్తున్నాడు. ఈయన ఖ్యాతిగాంచిన వైద్యుడు. డాక్టర్ గురుదేవుల వ్యాధి గురించి తన అభిప్రాయం వెలిబుచ్చి ఆ అభిప్రాయానికి ఆధారంగా ఒక వైద్య గ్రంథాన్ని ఉదహరించాడు. అంతా విని నరేంద్రుడు, డాక్టర్, మీరు ప్రస్తావించిన గ్రంథాన్ని పూర్తిగా చదివారా లేక అక్కడక్కడ చూశారా అని అడిగాడు. ఈ ప్రశ్న విని డాక్టర్ దిగ్భ్రాంతుడయ్యాడు. నిజమే, తాను పూర్తిగా చదవలేదని అంగీకరించాడు. నరేంద్రుడు ఆ గ్రంథంలోని అధ్యాయాలను యథాతథంగా ఉపజెప్పి వైద్యుడు వెలిబుచ్చిన అభిప్రాయాలను విశదీకరించాడు. డాక్టర్ ఎంతమాత్రం దీనిని ఎదురు చూడలేదు. ఆయన మహద్ ఆనందంతో నరేంద్రుని శ్లాఘించి ఆశీర్వదించాడు. శ్రీరామకృష్ణ వ్యాధి అతి భయంకరమైనది. తమ అంతిమ రోజులు సమీపిస్తున్నాయని అందరికీ అర్థమైంది. అందరూ శ్రీరామకృష్ణ సేవలో మనస్ఫూర్తిగా పాల్గొన్నారు. యువకులలో పలువురు కాశీపూర్లోనే బస చేశారు. నరేంద్రుడు వారినందరినీ సమైక్యపరిచి అందరూ కలిసి అధ్యయనము, చర్చలు, పాటలు, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనను అనుష్ఠించసాగారు. ఒకవైపు శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ, మరొక వైపు నరేంద్రుని సోదర ప్రేమ అందరినీ అక్కడ కట్టిపడేసింది. యువకులు 12 మంది ఉన్నారు. వారు నరేంద్రుడు, రాకాల్, బాబూరాం, నిరంజన్, యోగిన్, లాటు, తారక్, పెద్దగోపాల్, కాళీ, శశి, శరతు, చిన్నగోపాలు. యువకులు వంతుల వారిగా శ్రీరామకృష్ణుల సేవా శుశ్రూషలో మునిగిపోయారు. కానీ కొందరి మనస్సుల్లో ఒక సంకోచం ఊగిసలాడింది. శ్రీరామకృష్ణుల వ్యాధి ఒక అంటువ్యాధా? బహుశా అలా ఉంటే తమకు సంక్రమించవచ్చు కదా అని కొందరు భయపడ్డారు. ఇది గ్రహించిన నరేంద్రుడు ఒక రోజు అందరి సమక్షంలో శ్రీరామకృష్ణులు తాగి మిగిల్చిన రవ్వ పాయసం తీసుకొని తాగేశాడు. అందులో శ్రీరామకృష్ణుల లాలాజలం కలిసింది. ఇది చూసిన తరువాత యువకుల సందేహం తీరింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో నరేంద్రుని నేతృత్వం గురించి చర్చించుకుందాం.